తెలియజేస్తున్నారు. మనకంటూ ఒక వేదిక లేకపోవడం వల్ల మనమందరం ఎందుకు చేసుకోకూడదని కొడబలుకొని మన లోకల్ రన్నింగ్ స్టాఫ్ వాటర్ ఓన్లీ లోకల్ రన్నింగ్ స్టాఫ్ ఒక వేదిక ఏర్పాటు చేసుకొని మనమంతా పండుగ కింద ఉగాది చేసుకోవాలని నిర్ణయం జరిగింది. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ వస్తున్నాం. కేవలం కరోనా వల్ల 2 సంవత్సరాలు మనం జరుపుకోలేకపోయాం. దీనికి కారణాలు అనేకం. ఏదైనా ఇప్పుడు ఎలా అయిందంటే పండుగల్ని పిక్నికల్ని కులాల వారీగా వర్గాల వారీగా బ్యాచ్ల వారీగా విడిపోయి చేసుకుంటున్నారు. ఇది ఒక్కటే పండుగ మనకి, మనం అంతా ఒకటే. మన ఐక్యత చాటడానికి ఉన్న పండుగ ఉగాది అంటూ టోటల్ లోకల్ స్టాఫ్ లోకల్ రన్నింగ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారో అందరూ కలిపి ఒకే వేదిక మీద వచ్చి ఈ పండుగని చేసుకోవడం జరుగుతుంది. దానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. ఎల్లటిగంటూ రిటైర్డ్ లోకల్ పైలట్ గారు గత సంవత్సరం నాతో మాట్లాడుతూ చెప్పారు, రమేష్ చెప్పేది కాదు, మేము కూడా ఒకసారి ప్రయత్నించాం. 80 దశకంలో అంటే 1980s ఒకసారి చేశారు అక్కడ ఇదే వేదిక మీద. కానీ ఒక్కసారి జరిపాం, తర్వాత నుంచి మళ్ళా ఎవరు ముందుకు రాలేదు. మీరు మాత్రం చాలా చక్కగా జరిపిస్తూ ముందుకెళ్తున్నారని చెప్పారు. అనివార్య కారణాల వల్ల కొంతమంది ఇక్కడి నుంచి బదిలీ అయిపోయి కొంత ఊళ్ళకు వెళ్ళిపోయారు. సంఖ్యాపరంగా మన తెలుగు వాళ్ళు తగ్గుతూ వస్తున్నారు లోకల్ రన్నింగ్ స్టాఫ్లో. అయినప్పటికీ ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఉన్నది అర్థమైతే అందరూ కలిసి చేసుకున్న ఉద్దేశంతోనే ముందుకెళ్తుంది. అయితే గత 2 సంవత్సరాలుగా ఒక కమిటీ అంటూ ఏం లేదండి. మీరు అనుకుంటున్నారు ఏదైనా కమిటీ ఉందని. వీరంతా స్వచ్ఛందంగా వాలంటరీ అనమాట. ఎవరిని బలం పెట్టలేదు. మాకు మీరుగా ముందుకు వచ్చి చేస్తామన్నదే ఇందులో ప్రధానంగా పార్టిసిపేట్ చేసి మిగతా వాళ్ళందరినీ ఒక కార్డు మీద తీసుకొచ్చి చందా కూడా కలుగుతుంది విరాళం ఉన్నది. ఇందులో కూడా బలవంతపు వస్తువులు ఏం లేవు. మీకు తెలియజేస్తున్నాను ఈరోజు సభాముఖంగా. ఎవరికైనా ఏదైనా ఇందులో లోటుపాట్లు కనిపిస్తే దయచేసి మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మీటింగ్ వచ్చి తెలియజేయండి. ఆడవాళ్ళైతే మీ శ్రీవారికి చెప్పండి, మాకు ఇది లోటుపాట్లు కనిపిస్తున్నాయి అని చెప్పితే తర్వాత